భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. ఈ పనులు వచ్చే ఏడాది 2026 జూన్ నాటికల్లా పూర్తవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం ఆయన విమానాశ్రయ పనులు జరుపుతున్న జీఎంఆర్, ఎల్&టీ అధికారులతో సమీక్షించారు. ప్రధాన టెర్మినల్ బిల్డింగ్ తో పాటు బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, యాప్రాన్, రన్వే తదితర సదుపాయాలను పరిశీలించారు. ఈ పనులు ఇప్పటికే 86% పూర్తయినట్లు ఆయన చెప్పారు. విశాఖలో ఏటా 36 లక్షల మంది ప్రయాణిస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏటా 60 లక్షల మంది ప్రయాణాలకు వీలుగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో రన్వే, యాప్రాన్ తనిఖీ పరీక్షల కోసం వాలిడేషన్ టెస్టింగ్ జరుపుతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే విశాఖ విమానాశ్రయం ఇక పూర్తి స్థాయిలో నేవీ అవసరాలకే వినియోగిస్తారని తెలుస్తోంది. ఇలా వచ్చే ఏడాది జూన్ నుంచి విశాఖ వాసులు విమానాశ్రయానికి రావాలంటే భోగాపురం విమానాశ్రయానికి రావాల్సిందేనని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇందుకోసం విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రావడానికి 7 కనెక్టివిటీ పాయింట్లను ప్లాన్ చేశామని చెప్పారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అనకాపల్లి, ఆనందపురం 6 లైన్ల రోడ్లకు అనుసంధానంగా రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి పనులు ఆరంభమవుతాయన్నారు. భీమిలి నుంచి తాళ్లవలసకు, అలాగే బోయపాలెం నుంచి పరదేశిపాలెంకు, విశాఖ బీచ్ నుంచి హైవేకు కనెక్టివిటీ రోడ్లు రూపొందిస్తామని చెప్పారు. ఇంకా మారిక వలస నుంచి ఆనందపురం హైవేకు రోడ్డు కనెక్టివిటీతో పాటు అడవివరం నుంచి సొంట్యాం రోడ్డు విస్తరణతో హైవేకు కనెక్టివిటీ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.